కెన్ యూ ఇమాజిన్ యువర్ లైఫ్ వితౌట్ ఇంటర్నెట్? నువ్వు ఫోన్‌లో రీల్స్ చూడాలన్నా ఇంటర్నెట్ కావాలి. వాట్సాప్‌లో చాట్ చేయాలన్నా ఇంటర్నెట్ కావాలి. నీ గర్ల్ ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడాలన్నా ఇంటర్నెట్ కావాలి. యూపీఐ పేమెంట్స్ చేయాలన్నా ఇంటర్నెట్ కావాలి. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా, ఊబర్‌లో క్యాబ్ బుక్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇంటర్నెట్ కావాలి. నీ లైఫ్‌లో ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఇంటర్నెట్ అసలు ఎలా పుట్టింది అని ఎప్పుడైనా ఆలోచించావా? 1960లో వరల్డ్ మొత్తం కోల్డ్ వార్ టెన్షన్‌లో ఉంది. ఒక అటాక్ జరిగితే కంట్రీస్ మధ్య కమ్యూనికేషన్ కంప్లీట్‌గా కొలాప్స్ అవుతుంది అనే భయం ఉండేది అందరికి. ఎందుకంటే అప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ ఒక సెంట్రల్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉండేవి. ఆ సెంట్రల్ సిస్టమ్ డిస్ట్రాయ్ అయితే టోటల్ నెట్వర్క్ కొలాప్స్ అయ్యేది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం యుఎస్ గవర్నమెంట్ ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. దాని పేరే ఆపర్నెట్. ఈ ప్రాజెక్ట్ పర్పస్ ఎంటర్టైన్మెంట్ కాదు, అలానే పబ్లిక్ కోసం కూడా కాదు. మెయిన్ ఎయిమ్ ఏంటంటే వరస్ట్ సిచ్యువేషన్ లో కూడా వర్క్ అయ్యే కమ్యూనికేషన్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో దీనికోసం సైంటిస్ట్ ఒక న్యూ ఐడియా ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ఫర్మేషన్ ని ఒకటే మెసేజ్ గా పంపే బదులు స్మాల్ ప్యాకెట్స్ గా డివైడ్ చేసి పంపడం. సో ఆ స్మాల్ ప్యాకెట్స్ డిఫరెంట్ రూట్స్ లో ట్రావెల్ అయ్యి డెస్టినేషన్ దగ్గర మళ్ళీ కంబైన్ అవుతాయి. సో ఒక రూట్ ఫెయిల్ అయినా కానీ కమ్యూనికేషన్ అనేది స్టాప్ అవ్వదు. స్టార్టింగ్ లో అపర్నెట్ లో వెబ్సైట్స్ లేవు, వీడియోస్ లేవు, ఇమేజెస్ లేవు. పెద్ద పెద్ద కంప్యూటర్స్ మధ్య జస్ట్ టెక్స్ట్ డేటాను మాత్రమే షేర్ చేసేవాళ్ళు. మోస్ట్లీ మిలిటరీ రీసెర్చర్స్ అండ్ సైంటిస్ట్ మాత్రమే ఈ నెట్వర్క్ ని యూజ్ చేసేవాళ్ళు. టైం పాస్ అవుతున్న కొద్దీ యూనివర్సిటీస్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ కూడా జాయిన్ అయ్యాయి. స్లోగా మిలిటరీ ప్రాజెక్ట్ కాస్త పబ్లిక్ ఇంటర్నెట్ గా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఈ రోజు మనం ఎంటర్టైన్మెంట్, రీల్స్, వీడియోస్ కోసం యూజ్ చేస్తున్న ఇంటర్నెట్ అసలు కమ్యూనికేషన్ అన్నది ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు అనే ఐడియాతో స్టార్ట్ అయింది. సో దిస్ ఈస్ హౌ ఇంటర్నెట్ వాజ్ బార్న్.